హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతులకు రుణమాఫీని పక్కాగా అమలు చేస్తోంది. దీనిలో భాగంగా మొదటి విడతలో ₹1,00,000 వరకు ఉన్న రుణాన్ని రైతులకు జూలై 18న మాఫీ చేసింది. విడతల వారీగా రుణాన్ని మాఫీ చేస్తూ ఉన్న తెలంగాణ ప్రభుత్వం తొలి విడతలో ₹1,00,000 తీసుకున్న రైతులకు మాఫీ చేస్తుంది. అర్హులైన 11,50,000 మంది రైతులకు ₹6,098 కోట్ల రైతుల ఖాతాలో జమ చేసింది. దీంతో రాష్ట్రంలో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంతమంది రైతులకు డిపాజిట్ అవ్వకపోవడంతో నిరాశ చెందుతూ ఉన్నారు. మంత్రి తుమ్మల రైతులు ఆందోళన చేయొద్దని, వారికి కూడా అమలు చేస్తామని తెలిపారు. మొదటి విడుదల చేసిన 2 రోజుల్లోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 2వ దశ రుణమాఫీని ఈ నెలలోనే అమలు చేస్తామని తెలిపారు. ఆగస్టు 15లోగా పూర్తి రుణమాఫీ ప్రక్రియ కార్యక్రమం ముగుస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ దశలో రుణమాఫీ జమ కాని రైతులకు ఆగస్టు పూర్తి అయ్యేలోగా మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి రైతులకు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పిన విధంగానే 2వ విడత రుణమాఫీపై తాజాగా మరో కీలక ప్రకటన బయటకు వచ్చేసింది. ఈ నెల 31న 2వ విడత నిధులను విడుదల చేయడానికి సర్కార్ సిద్ధమైంది. ఈ విడతలో 1,50,000 వరకు రైతులు రుణాలు తీసుకున్నా వారికి మాఫీ చేస్తారట. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ₹7,000 కోట్ల వరకు అవసరం అవుతాయని అంచనా వేస్తారు. ఇక మిగిలిన 2 లక్షల వరకు ఉన్న రుణాన్ని ఆగస్టు 15 తేదీలోపు పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. రుణమాఫీపై రైతులకు ఎలాంటి అనుమానాలు, అపోహలు వద్దని, రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతూ ఉన్నాయి. లబ్ధిదారుల జాబితాలో పేర్లు ఉన్న కొంతమంది రైతులకు సాయం అందించడంతో ప్రభుత్వం సాయంత్రానికి మెజార్టీ రైతులకు సొమ్మును వారి ఖాతాలో జమ చేసింది. వ్యవసాయ శాఖ అధికారులు రైతుల నుంచి ఫిర్యాదులు, ఫోన్ కాల్స్ వస్తున్నా రైతు సందేహాలను నివృత్తి చేయలేకపోతున్నారు. రేషన్ కార్డు ఉన్న చాలా మంది రైతులకు రుణమాఫీ ప్రయోజనం పొందలేకపోయారని రైతులు చెప్తూ ఉన్నారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల యంత్రాంగం టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసిన రైతులు తమ వ్యవసాయ అధికారులు లేదా మండల వ్యవసాయ అధికారులు లేదా జిల్లా వ్యవసాయ అధికారుల ద్వారా ఫిర్యాదులు, వివరణలు పొందాలని సూచిస్తూ ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియోపై మీరు ఎలా స్పందిస్తారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియోని రైతుల కోసం షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.